రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇంటింటికి వెళ్లి వైసీపీ నేతలు బహుమతులు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇవాళ అనంతపురంలో పర్యటించిన రామకృష్ణ జగన్ చంద్రబాబును బీజేపీ ఆడిస్తోందని అన్నారు. నోటిఫికేషన్ కూడా రాకముందు ఎప్పుడు పోలింగ్ తేదీ కూడా అనౌన్స్ కూడా కాకముందే ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ఇది చేస్తూ ఉన్నారు. ఇంకా అధికార పార్టీలు చూసి చెప్పాలంటే మరి ఎన్నో నీతులు వల్లించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ యొక్క విలువలన్నిటి కూడా దిగజారుస్తూ ఉన్నాడు. పక్కా బ్లాక్మెయిలింగ్, వేరేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతూ ఉంది. ఏమి కర్మ పట్టిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో బీజేపీకి నోటాకున్న ఓట్లు కూడా లేవు. అలాంటి బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అందరూ ఆడిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పైన బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి కోర్టు కూడా అటెండ్ కాకుండా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో ప్రతి సందర్భంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడమే తప్ప ఆయన ఒక్క అంశంలో కూడా వ్యతిరేకించింది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బోన్లోకి వేశారు. దాంట్లో ఏమాత్రం ఆధారాలు లేకపోయినా కేసు పెట్టించారు. కేసు పెట్టించింది నరేంద్ర మోడీనే. జైల్లో పెట్టించారు కూడా అమిత్ షానే. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వాళ్ళు చెప్పితే ఈయన ఇక్కడ పాత్రధారి, సూత్రధారులు వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ బిల్డింగ్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు.